పటాన్ చెరువులో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయాన్ని జీర్ణించుకోలేక నీలం మధు ముదిరాజ్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మున్సిపల్ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై అనవసరమైన విమర్శలు చేస్తూ దిష్టిబొమ్మలను దహనం చేయడం రాజకీయ అసహనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం పేరుతో మాట్లాడేవారు ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు ఆపకపోతే ముదిరాజ్ సమాజమంతా ఐక్యంగా కలిసి సమాధానం చెప్పే రోజులు దూరంలో లేవని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ కౌన్సిలర్ రొట్టెల దాసుతో కలిసి ఆయన మాట్లాడారు. మా గజ్వేల్ మున్సిపాలిటీలో కానీ దుబ్బాకల కానీ దుర్గాన కానీ బీసీ బిడ్డలకు ఎంతో మందికి టికెట్లు ఇచ్చి కొట్లాడిండు, గెలుపుకుంటుండు. ఆయన కూడా బీసీలకు ఎంతో సపోర్ట్ చేసిండు, మన గురించి ఎంతో తండాడుతుండు, ఎంతో అది చేస్తున్నాము. నేను ముందు కూడా జేఏసీ నాయకు ఉన్నప్పుడు ఈటెల రాజేందర్కి ఇట్లా చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఎంతో మనకు సహకారాలు చేసిరు. బీసీ బిడ్డలకు ఎంతో కొట్లాడుతున్నారు, వాళ్ళ గురించి మన గురించి. వాళ్ళు ఖచ్చితంగా మాత్రం బీసీ బిడ్డల తరపునే మా పోరాడుతున్నారు. మీరేదో అయినోళ్ళు కానోళ్ళు కానీ ఏ ఇష్టం ఉంటే ఆ ఇష్టం మాట్లాడుకునేది సరైనది కాదు. నేను జేఏసీ నాయకుడిగా, మన గజ్వేల్ నియోజకవర్గం జేఏసీ నాయకుడిగా రొట్టెల శ్రీనివాస్ చెప్తున్నాను. ఈ నిర్ణయాలు మానుకోకపోతే మేము కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాము, మీ దృష్టి బొమ్మలను దహనం చేస్తాము. చూద్దామంటే మరి చూసుకున్నాం, ఏదంటే వద్దనే మేము కూడా అది చేసుకుంటున్నాము. ఇది సరైనది కాదు. ఎంపీ గారిని టార్గెట్ చేసి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడేది సరైన నిర్ణయం కాదు. నేను ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీగా 4వ వార్డు రొట్టెల శ్రీనివాసం చెప్తున్నాను. ఈ నిర్ణయాలు మార్చుకోలేదనుకో చాలా తీవ్రమైన కఠిన చర్యలు మేము కూడా తీసుకోవాల్సి వస్తుంది. పక్షపాతి అయినటువంటి టైగర్ మన ఎంపీ గారు అయినటువంటి రఘునందన్ రావు గారు ఎక్కడ చూసినా బీసీల వైపే నిలబడి ఎంపీగా కూడా అత్యధిక ఓట్లు బీసీ జరిగింది. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో చూసినట్టయితే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈరోజు గజ్వేల్ పరిస్థితి చూసినట్టయితే మాజీ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ ఈరోజు రొట్టెల సీనన్న ఇంటికి 2 పర్యాయాలు వచ్చి ఒక ముదిరాజ్ బిడ్డను గజ్వేల్లో ఒక పవర్ఫుల్ లీడర్ను తయారు చేయాలని చెప్పి ఆయన ఇంటికి వచ్చి మీకు టికెట్ ఇస్తున్నా రావాలని చెప్పి కోరడం జరిగింది. ఇలా ముదిరాజులకు గజ్వేల్లో 20 సీట్లలో 6 సీట్లు ఈరోజు బీజేపీ నుంచి కేటాయించడం ఈరోజు ముదిరాజులందరూ కూడా బీజేపీ పార్టీ వైపు ఉన్నారని తెలియజేయడానికి ఒక నిదర్శనం. ఈరోజు అలాంటి నాయకుడిని ఈరోజు దిశబొమ్మలు రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా దిశబొమ్మలు దానం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ఎందుకంటే ఆయన ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఈరోజు ఒక బీసీ బిడ్డ మన యాదవ కులస్తుని చైర్మన్ పదవికి ఓటేయడం జరిగింది. అతను కూడా బీసీ బిడ్డ, ఏదో ఉన్నత వర్గాల బిడ్డ కాదు. కాబట్టి మీరు ముదిరాజ్ సోదరులారా, మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి కులంలో కూడా అన్ని పార్టీలు ఉంటాయి. మీరంతా కూడా ఐకమత్యంగా ఒకే పార్టీకి చెందిన వారు ఎక్కడ కూడా ఉన్నది ఏ కులంలో కూడా. కాబట్టి మీరు దయచేసి మా రఘునందన్ రావు గారికి నిలుపెట్టినట్టయితే మేము కూడా మీ పార్టీకి చెందిన నాయకులను ప్రతి ఊరు కూడా మేము దిశబొమ్మలు న్యాయం చేస్తామని కూడా ఈ సందర్భంగా చేస్తాం.